స్వయం సేవకుల్లో ఒక ఆత్మవిశ్వాసం హిందూ సమాజంలో నుండెత్తిన పోయి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి పరిరక్షణ కోసం సర్వస్వార్పణ చేసినటువంటి కార్యకర్తల గణం, స్వయం సేవకుల గణం యొక్క పసంచలను చూసి నగరాలు పులకిస్తున్నాయి ఈరోజు. దానిలో భాగంగా మనం కూడా సంచలనం చేసేదానికోసం ఇక్కడ ఉపస్థితులైనాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పుట్టుకే ఒక ప్రత్యేకమైనది. ప్రపంచానికి భారతదేశం విద్యనిచ్చింది, వైద్యాన్నిచ్చింది, జ్ఞానాన్నిచ్చింది, అక్షరాలనిచ్చింది, బట్ట కట్టుకోవడం నేర్పించింది, వంట వండి తినటం నేర్పించింది. పచ్చి మాంసం తినే రోజుల్లో వంట వండి తినటం నేర్పించింది. వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి వ్యాపారం చేయడం నేర్పించింది. ప్రపంచానికి విశ్వగురువుగా భాసిల్లింది. అటువంటి ప్రపంచానికి విశ్వగురువుగా భాసిల్లినటువంటి ఈ భారతదేశం 1000 సంవత్సరాల పైన బానిసత్వంలో మగ్గవలసినటువంటి అగత్యం ఏర్పడింది. విద్యని, వైద్యాన్ని ఇచ్చినటువంటి, ప్రపంచానికి వేద జ్ఞానాన్ని ఇచ్చినటువంటి, ప్రపంచానికి బట్ట కట్టుకునే సంస్కృతిని నేర్పించినటువంటి ఈ భారతదేశం ఎందుకు 1000 సంవత్సరాల బానిసత్వంలో మగ్గవలసి వచ్చిందనే వేదన నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉద్భవించింది. ఈ సృష్టిలో అనేక సంస్థలు ఉద్భవించబడ్డాయి. అవన్నీ ఎవరో ఒకరి ప్రేరణ ద్వారా ఉద్భవించబడ్డాయి. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రం పరంపొందిన డాక్టర్జీ యొక్క వేదన నుంచి విశ్వగురువుగా భాషలైనటువంటి ఈ భారతదేశము ఎందుకు బానిసత్వంలో 1000 సంవత్సరాలు మగ్గవలసి వచ్చిందనే వేదన నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉద్భవించింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎదురుండి నిలబడ్డారు. పంజాబ్ ప్రాంతంలో శాఖ పైన ఖలిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తే అక్కడుండే కార్యకర్తలందరినీ కాపాడే క్రమంలో ఎక్కడో బయట ప్రదేశం నుంచి వచ్చినటువంటి ప్రచారకుల ముందు నేలపైన పడుకోబెట్టి మన కోసం దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రాణార్పణ చేయకూడదని చెప్పి దానిపైన స్వయం సేవకులందరినీ పడుకోబెట్టి దానిపైన సంఘచాలక గారు పనుకొని తుపాకీ గుండ్లకి బలైపోయారు సుమారుగా 40 మంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వెనకడుగు వేయలేదు. పక్క రోజు అదే సమయానికి అదే ప్రాంతంలో రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన సంఖ్యతో స్వయం సేవకులు పాల్గొని శాఖను పెట్టారు. ఆ విధంగా ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే.